కథామంజరి శ్రావ్య సంచిక మార్చ్ 2025. హాట్ హోమ్ కథ రచన శ్రీమతి సి ఆనందారామం గారు. పఠనం భమిడిపాటి శరజ్యోత్స్న. హాట్ హోమ్. ఇవాళ నుంచి మన ఇల్లు మారిపోబోతోంది. స్వర్గధామం కాబోతోంది. స్వీట్ హోమ్ కాబోతోంది. ఫ్యాక్టరీ నుంచి వస్తూనే హడావిడిగా హుషారుగా ఆనందంగా అన్నాడు చిట్టిబాబు. భర్త వచ్చే టైం అయిందని టీకి నీళ్లు పడేస్తున్న కమల బెంగగా చూస్తూ, మళ్ళీ బార్కెళ్లారా అంది. చచా, బార్ లేదు, బీరు లేదు. ఇది నెలాఖరు కదోయ్. శ్రీమతి రంగనాయకమ్మ గారి స్వీట్ హోమ్ చదివాను. బాగుంది, చాలా బాగుంది. ఇవాళ నుంచి నేను బుచ్చుబాబునైపోతాను. మనిల్లు స్వీట్ హోమ్ అయిపోతోంది. కాదు, అయి తీరుతుంది. ఒక్కనాటికి కాదు. మీరైతే బుచ్చుబాబు కాగలరు, నేను విమలని కావద్దు. ఆవిడెక్కడా, నేనెక్కడా? నిట్టూర్చింది కమల. జాలిగా చూశాడు చిట్టిబాబు. అదేం కమల, కాస్త 2 చెళ్ళేసుకుని తెల్లచీర కట్టుకుని, నీకున్నవని తెల్లచీరలేగా, సినిమాకి రాలేవు? పక్కున నవ్వింది కమల. ఇదే మీకు స్వీట్ హోమ్లో నచ్చింది? అన్నీ నచ్చాయనుకో. ప్రోగ్రాం సినిమాతో ప్రారంభిద్దాం. ఏ? టీ కప్పు భర్తకందించి మరో సోఫాలో కూలబడింది కమల. రేపు రాముకి లెక్కల టెస్ట్ ఉందిట. నేను రాలేను. వాడికి ఆల్జీబ్రాలో ఒకటే కన్ఫ్యూజన్. -3 -2 -1 అంటున్నాడు. ఫండమెంటల్సే బుర్రకెక్కడం లేదు. వాడు చదువుకుంటాడులేస్తూ. చిన్న క్లాసేగా. నువ్వు బయలుదేరు, ఎంచక్క 2 జళ్ళేసుకుని. మరో 2 ఏళ్ళు ఆగండి. 2 జళ్లకి సాయం పరికిణి ఓణి కూడా కుట్టించుకుని కట్టుకొస్తాను. నిజంగానా? అప్పుడు మరీ చిన్నపిల్లలా ఉంటావేమో. కానీ 2 ఏళ్ళు ఆగడం దేనికి? ఇప్పుడే మరీ చిన్నపిల్లలా కనపడ్డానికి. ఫ్యామిలీ ప్లానింగ్ పుణ్యమాని ఇద్దరేగా పిల్లలు. చిన్నదాన్ని కాక ఏమవుతాను? నువ్వేదో వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు. కమల వైపు అనుమానంగా చూశాడు చిట్టిబాబు. పకాలున నవ్వింది కమల. వ్యంగ్యమేం లేదు, అంతా వాచ్యమే. అచ్చరే, నువ్వు బయలుదేరు. క్లాస్ టెస్టేగా, వాడు చదువుకుంటాళ్లే. అప్పప్ప, నన్ను వాగించకండి. నీకు తెలీదు, విమల ఎంచక్క అలా లెక్చర్ల మీద లెక్చర్లు దంచుకోండబట్టే, గడగడ వాగుకోండబట్టే కదా ఆ ఇంటి స్వీట్నెస్ అలా నలు దిశలా వ్యాపిస్తోంది. మాట్లాడాలి డియర్. సరదాగా నవ్వుతూ తుళ్ళుతూ వాదించుకోవాలి. నేను బుచ్చిబాబుల అన్నిటికీ ఊకొడతాగా. నీకు భయం లేదు. నేను విమలని కాలేనని చెప్పానా లేదా? ఎందుకు కాలేవు? విమల అదృష్టవంతురాలు. బుచ్చిబాబు లాంటి మొగుడు దొరికినందుకా? నేను బుచ్చిబాబులో ఉంటానంటున్నాగా. కాదు, అందుకు కాదు. విమల చదువుకోలేదుట, ఉద్యోగం లేదుట. అయినా సరే మొగుడు కసురుకుంటే ఇంట్లోంచి దర్జాగా లేచిపోతుందట. నేను ఉన్నాను, చదువుకున్నాను, ఉద్యోగము ఉంది. ఎన్నెన్ని చికాకులొచ్చాయో. అడుగు బయట పెట్టగలిగానా? మీ 4 అక్కయ్యలు, 1 చెల్లెలు సరిగ్గా నా పరీక్షల ముందు సంగీత సాధనకు కూర్చునేవారు. గుర్తులేదు? ఒకరు తంబుర, ఒకరు వీణ, ఒకరు మృదంగం, ఒకరు ఫిడేలు. ఫిడేలు వదింది అన్నట్లు ఆవిడ కూడా సంగీత సాధనలో ఉన్నారు కదూ. అయితే ఆవిడికి ఫిడేలు వాయించుకోవడానికి ఉండేది కాదు. వీళ్ళందరికీ కాఫీలు కాచిపోయడంతోనే సరిపోయేది. మంచి పరీక్ష రోజులు. ఒకళ్ళు సినిమా కబుర్లు, మరొకళ్ళు వాళ్ల అత్తగారి కుటుంబం మీద నేరాలు, మరొకళ్ళు ఎవరితో స్నేహితురాలి ముచ్చట్లు, మరొకరు సా, మరొకరు పా. ఇలా సాగేది సంగీత సాధన. నిద్రమాత్రలు మింగి వాళ్ల సాధన అయ్యే వరకు పడుకుని అప్పుడు లేచి చదువుకునేదాన్ని. ఆ నిద్రమాత్రలతో బలహీనమైపోయాను. విమల్లా లెక్చర్లు నేనెలా దంచగలను? ఓపిక లేదంటోనే ఎంత వాగుతున్నావు. ఇంకా ఓపికంటే అడిగావు. దేవుడికే తెలుసు ఎవరెవరి రోగం ఎలా కుదుర్చాలో. ఇప్పుడేగా వాదించాలన్నారు, బుచ్చిబాబులా తలుపుతానన్నారు. ఇదేమిటి? ఛ, వాదనలంటే ఇవే. జాతీయ అంతర్జాతీయ సమస్యల మీద. అంతేగాని మా వాళ్ళని దుయ్యబట్టమనా? నాకు కోపం రాదు. ఐ సీ. మీ కోపం రాని మాటలంటే బుచ్చిబాబులా ఊకొడతారన్నమాట. అయ్యా, ఒక వంటవాణ్ణి, ఒక గవర్నెస్ని, ఒక ట్యూషన్ మాస్టర్ని మీ పిల్లల అల్లరి పడగలిగిన వాణ్ణి అపాయింట్ చేయండి. మరుక్షణంలో 2 జళ్ళేమిటి, కావాలంటే 4 జళ్ళేసుకుని
పరికినీ ఓణి ఏం కర్మ, పంజాబీ డ్రెస్లో ఇరుక్కుని మీ వెంట సినిమాకొస్తాను. ఆట్టే మాట్లాడితే బార్కి వస్తాను. నా ఇల్లు నేను సర్దుకోలేక సతమతమవుతున్నాను. జాతీయ అంతర్జాతీయ సమస్యలు ఒక్కడ తక్కువయ్యాయి నా మొహానికి. టీ కప్పు బల్ల మీద పెట్టి సర్రున్న లేచి నుంచున్నాడు చిట్టిబాబు. ఇంటికి నువ్వు వస్తావా రావా? అంతకంటే సర్రున్న లేచి నుంచుంది కమల. వస్తాను, కానీ ఇప్పుడు కాదు. పిల్లలకి సెలవు రోజవ్వాలి. పిల్లల తల్లి బాధ్యతలు ముందు, సరదాల తర్వాత నాకు. తలుచుకున్నప్పుడు తాత పెళ్ళంటే కుదరదు. ఇంకోటి, 2 జళ్ళు కావాలంటే పడగదిలో వేసుకుంటాను. వీధిలోకి రాను. లోకంలో ఉంటూ తోకముతో మనకేమిటి అనగలిగే ఓపిక నాకు లేదు. విసురుగా వెళ్ళిపోయింది కమల. నేను విమల్ని కానంటుంది కాని ఆ విమలకి తాత ఇది అని గొణుక్కుంటూ సెకండ్ హ్యాండ్ డొక్కు కారులో రయ్యన బయటికెళ్ళిపోయాడు చిట్టిబాబు. 6 దాటిన 2 వెధవలు వీధిలో ఆడుకుంటూనే ఉన్నారు. పెద్దయ్యాక సమానత్వం మాట దేవుడెరుగు. పుడుతోనే ఈ మగపిల్లలకి ఆడపిల్లలకి ఎంత తేడా! వీళ్ళు దుండగీళ్ళు, రౌడీలు, ఆకతాయి వెధవలు. ఇంకా ఆటలు సాలించి లోపలికి రండి. గుమ్మంలో నిలబడి ఓపికతో అరిచింది కమల. ఇదిగోనమ్మా, ఈ ఒక్క బ్యాటింగు అయిపోయాక. క్రికెట్ బ్యాట్ చేత్తో పుచ్చుకునే అంటున్నాడు రాము. వెధవా, రేపు లెక్కల టెస్ట్ పెట్టుకుని ఇంకా ఒక్క బ్యాటింగ్ అంటున్నావా? రా లోపలికి. చచ, బొత్తిగా శ్రద్ధ లేదు చదువు మీద. తల్లి మాటలు వింటూనే చిన్న క్రికెట్ బ్యాట్తో పెద్ద ప్లేయర్లా ఆడేస్తున్నాడు రాము, సమాధానం చెప్పడానికి కూడా తీరకుండా. వస్తున్నావా, నన్ను రమ్మంటావా? 2 అడుగులు ముందుకేసింది కమల. బ్యాట్ చేత్తో పుచ్చుకుని పరిగెత్తుకొచ్చాడు రాము. ఆ అన్నగారి అడుగుజాడల్లో వచ్చాడు సీను. ఏరా, పిలుస్తుంటే రావే. సీనుని చూసి డబాయించింది కమల. రాముగాడిని రమ్మంటున్నానమ్మా, వాణ్ణి తీసుకొద్దామని. కళ్ళ నిండా కొంటెతనంతో సిన్సియర్గా అంటున్నాడు చిన్న వెధవ. వాడి కళ్లల్లో ఆ కొంటెతనం చూస్తుంటే కోపం పోయి నవ్వొచ్చేస్తుంది. చెప్పే కారణాలు కూడా అలానే ఉంటాయి వెధవకి. ఇద్దరికీ అనర్థం తేడా ఏమో. అన్నానైనా పిలవడు, రాముగాడనే. ఇద్దరు కోట్లాడుకోని క్షణం ఉండదు, విడిచి ఉండే క్షణం ఉండదు. విమల అదృష్టవంతురాలు. ఎంచక్కా ఒక మగపిల్లాడు, ఆడపిల్ల. అన్నీ అలా కలిసి రావాలి. రాత్రి 9 దాకా కూర్చుని రాము తల్లోకి ఆల్జీబ్రా ఫండమెంటల్ రూల్స్ అన్నీ ఎక్కించేసరికి తలనొప్పొచ్చేసింది కమలకి. అసలు మధ్యాహ్నం నుంచి తలనొప్పిగానే ఉంది. అందుకే చిట్టిబాబు 2 జళ్ళు 3 జళ్ళు అంటుంటే చిరాకేసింది. మర్నాటికి తలనొప్పి మరింత ఎక్కువ కాగా సలపరం కూడా తగిలినట్టయి లేవలేకపోయింది కమల. సన్నగా మూలిగింది. ఏమిటి కమలా? ప్రేమగా అడిగాడు చిట్టిబాబు. జ్వరం తగిలినట్టుందండి. వాట్ అంటూ గబగబా చిట్టిబాబు కమల నుదురు చెంపలు తడిమి తడిమి కొలిచాడు. జ్వరం బాగుంది, జ్వరం చూడ్డం. సగం బాధతో సగం నవ్వుతో అంది కమల. నిజంగానే జ్వరం వచ్చేసింది. నువ్వు లేవ కమల, పడుకో. ఇవాళ అన్నీ నే చేస్తాను, టేక్ రెస్ట్. రయ్యిన బాణంలా ఒంటింట్లోకి దూసుకెళ్లాడు చిట్టిబాబు. కమల మనసు ఆనందంతో నిండిపోయింది. నిజంగా చిట్టిబాబు చాలా మంచివాడు, బుచ్చిబాబు కంటే మంచివాడు. కాఫీ తెచ్చి మంచం మీద చేతికి అందించాడు చిట్టిబాబు. అరమోట్పు కన్నులతో తాగింది కమల. లుంగి చుట్టబెట్టుకుని మళ్లీ వంటింట్లో కురికాడు చిట్టిబాబు. అంతలో సరళ, రాధ, జానకి, అనసూయ వగైరా కాలేజ్ స్టూడెంట్స్ అంతా బిలబెల్లాడుతూ వచ్చేశారు. మేడం కాలేజీకి వస్తారా అనుకుంటూ. వాళ్ళని డ్రాయింగ్ రూంలో కూర్చోబెట్టి తను కూర్చుని ఏదో చెప్పబోతుంటే చేతిలో గరిటెతో అక్కడికొచ్చాడు చిట్టిబాబు. కమలా, ఆలుగడ్డ ఉడికిపోయింది. వేయించమంటావా, ఉల్లిపాయ ఉప్మా కూర చేయమంటావా? సాంబారు రసం 2 ఉండాలా, సాంబార్ ఒకటి చాలా? నళిని, రాధ, సరళ వగైరాలంతా వాళ్ల మొహాళ్ళు ఒకళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ల ముఖాలు చూశాడు చిట్టిబాబు. వీళ్ళందరికీ కాఫీలు తెమ్మంటావా కమలా? బెంగగా అడిగాడు. అమ్మాయిల్లో చాలామంది ముసిముసిగా నవ్వుకున్నారు. ఒకరిద్దరు చురుకుపాలు ఎక్కువున్నవాళ్లు ఆపుకోలేక పకాలను నవ్వేశారు. కమల ప్రాణం చచ్చిపోయింది. ఏం కమలా, వీళ్ళందరికీ కాఫీ? ఇంకా అక్కడే ఉండి కమల ఆజ్ఞ కోసం చూస్తున్నాడు చిట్టిబాబు. ఏం అక్కర్లేదు, మీరు వెళ్ళండి కసిరింది కమల. మేం వస్తామండి అంటూ ఒక్క క్షణం అక్కడ కూచోకుండా తూనిగల్లా తుర్రుమన్నారు ఆ పిల్లలు. రయ్యన వంటింట్లోకొచ్చింది కమల. విరుచుకుపడింది చిట్టిబాబు మీద. ఒక్కరోజు కాస్త ఒంటింట్లోకొచ్చి ఇంత రాద్ధాంతం చేస్తారా? ఇన్నాళ్ళు అటు ఉద్యోగము ఇటు వంట చస్తున్నా బతుకుతున్నా చేసుకోవడంలే.
మీ అంతటి మీరే సాయం చేస్తానని చివరికి కమలకి ఏడుపొచ్చేస్తోంది. చేతిలో గరిటెతో దిగాలుగా చూశాడు చిట్టిబాబు. ఇప్పుడు ఏమైంది కమలా? ఇంకా ఏమైనా చేయమంటావా? నీకు మళ్ళీ ఒక కప్పు కాఫీ కావాలా? ప్రేమగా అడిగాడు చిట్టిబాబు. ఆ ప్రేమకి కమల హృదయం కరగలేదు. ఇందాకటి అవమానమే తిరిగి కరిగి కళ్ళలోంచి స్రవించింది. ఏం అక్కర్లేదు, అవతలికి పదండి. ఆ గరిటెతో వాళ్ళందరి ముందుకు రావాలా? అక్కడే మీరు వంటంతా చేస్తున్నట్టు ప్రకటించుకోవాలా? చెయ్యగలేంది చేస్తే తప్పుచ్చిందే. అరే, కష్టపడి ఇంత వంట చేస్తున్నందుకు నాకు ఆ మాత్రం పేరైనా దక్కరీవా? చచ, వాళ్ళంతా ఎలా నవ్వారని రేపు వాళ్ల ముందు ఎలా తలెత్తుకోవాలి? వాట్? నవ్వేరా? మొగుడు వంట చేస్తూ పెళ్ళం సోఫాలో కూర్చున్నంత మాత్రాన నవ్వాలా? ఈ భారతదేశం ఇంకా 4 శతాబ్దాలు వెనకుంది. వీళ్ళంతా బ్రూట్స్, ఇడియట్స్. ఏ అట్సూ లేవు, అవతలకి నడవండి. రేపటి నుంచి వంట మనిషిని పెట్టేస్తాను. వేధ బాధ. 30 రూపాయలు ఇచ్చి తిండి పెడితే అదే చూసుకుపోతుంది. 100 రూపాయలు అయితే అవుతాయి. మధ్యాహ్నం నాకే. కమలా, ప్లీజ్ ఆ 100 రూపాయలు లెక్కడకుండా నాకు ఇవా? 2 పూట్ల వంట నేనే చేస్తాను. చేసి కాసి నూనె మరకలు, మసి మరకలు నీ చీరకి మొహానికి పులివి నేను నీట్గా డ్రెస్సే కూర్చుంటాను. సడన్గా ఎవరైనా వస్తే ఇవ్వడానికి కాఫీ తయారు చేసి ఫ్లాస్క్లో పోసుంచుతాను. ఎవరైనా వస్తే నువ్వే ఇద్దు గాని, రాకపోతే తాగెద్దు గాని, ఓకే? ఎంత చిరాకు తెచ్చుకుందామన్నా కమలకి నవ్వొచ్చేస్తోంది. గిరుక్కును తిరిగి యువతలకొచ్చేసింది. చిట్టిబాబు అల్లరి తెలిసే వంటింట్లోకి రానిచ్చినందుకు లెంపలేసుకుంటూ. ఏడవుతోన్న పిల్లలు మంచాల మించి లేవడం లేదు. మెలకు రాక్కాదు, లేస్తే కాలకృత్యాలు కాగానే చదువుకోవాల్సి వస్తోందని. నెమ్మదిగా 2 సార్లు విసుకొచ్చింది కమలకి. కోపంగా 2 అంటించబోయింది. కొట్టకు కొట్టకు ధీరుడిలా అడ్డుపడ్డాడు చిట్టిబాబు. కొట్టకుండా మీరు లేపండి అయితే, చిరచిరలాడుతూ వెళ్ళిపోయింది కమల. చిట్టిబాబు వెంటనే టేప్ రికార్డర్ ఆన్ చేసి ఆ మధ్య రికార్డు చేసిన సుడిగుండాలు సంక్షిప్త శబ్ద చిత్రం పెట్టాడు. పిల్లలిద్దరూ గబుక్కుని లేచారు. పరిగెత్తుకొచ్చి టేప్ రికార్డర్కి చెరోవైపున కూర్చున్నారు. లేచి ముఖం గడుక్కోండి, కోపంగా అంది కమల. పిల్లలిద్దరూ కదల్లేదు. తల్లికి సమాధానం చెప్పలేదు. ఏకాగ్రంగా సుడిగుండాలు వినేస్తున్నారు. ఇదెక్కడి గోలండి? పొద్దున్నే టేప్ రికార్డర్ పెడితే వీళ్ళు మాట వింటారా? ముఖాలు కడుక్కుని పాలు తాగి పుస్తకాల ముందు కూర్చుంటారా? అవన్నీ నాకేం తెలుసు. కొట్టకుండా లేపమన్నావు, లేపాను. చిద్విలాసంగా నవ్వుతో అన్నాడు చిట్టిబాబు. ఉసూరుమంది కమల. కమల చాలా కష్టపడి మాంటిసరీ మెథడ్స్, చిల్డ్రన్స్ సైకాలజీ వగైరా వగైరా చాలా చదివింది. పిల్లలు అంత ఏకాగ్రంగా వింటున్నప్పుడు డిస్టర్బ్ చేయడం మంచిది కాదు. వాళ్ల మనసు అప్పుడు ఇంకో దాని మీద నిలవదు. సుడిగుండాలు మంచి సినిమాయే కదా అనుకుని చేసేది లేక వంటింట్లోకి నడిచింది. గంటై సినిమా పూర్తయ్యాక చిరంజీవులిద్దరూ టూత్ బ్రష్లు పుచ్చుకుని వాష్ బేసిన్ దగ్గరికి నడిచారు. అప్పుడే విన్న డైలాగులు వల్లించేస్తున్నారు. సరదా, హత్య చేస్తే ఎలా ఉంటుందోనని సరదా, హంతకుడు పట్టుబడకుండా పోలీసులు గగ్గోలు పెడుతుంటే చూడాలని సరదా, హత్యని గురించి ఏం చెప్పుకుంటున్నారో వినాలని సరదా. వింటోన్న కమలకి గుండెలు జల్లుమన్నాయి. ఇంతసేపు సుడిగుండాలు ఏకాగ్రంగా విని వీళ్లు పట్టుకున్నది ఇదే. ఇంట్లో తల్లి ఎంత తాపత్రయపడినా బయట స్నేహితుల ప్రభావం పిల్లల మీద, ముఖ్యంగా మగపిల్లల మీద ఎక్కువ. బడికి పంపక తప్పదు. బళ్ళో స్నేహితులు ఉండక మాన్రు. రకరకాల స్నేహితులు, సమాజంలో విజృంభించే రకరకాల శక్తులకి నిజరూప ప్రతిబింబాలు. ఎత్తెత్తి కాళ్లేస్తే ఎంగిలాకుల్లో పడ్డట్టు వీళ్లనేదో పరమ ఆదర్శంగా పెంచుదామని తలుచొస్తుంటే ఏ ప్రభావంతోనో కొట్టుకుపోరు కదా. ఒక రకమైన నిస్త్రాణ ఆవహించింది కమలను. ఆ చిరాకు చిట్టిబాబు మీద కోపంగా మారింది. ఏమిటిది మీరు? పిల్లలకి చదువు సంధ్య చూడవలసింది పోయి అన్నీ నే చూస్తుంటే పైన అడ్డుపుల్లలేస్తారా? పొద్దున్నే టేప్ రికార్డర్ పెడతారా ఎవరైనా? ఆ వెధవులిద్దరూ ఆ డైలాగులు తలుచుకుంటూ కూర్చుంటే పుస్తకంలోది బుర్రకెక్కుతుందా? చచ్చా, ఈ సంసారం నేనీదలేను, ఎక్కడికైనా పోతాను. నిజంగా వెళ్ళిపోతావా? బెంగగా అడిగాడు చిట్టిబాబు. ఆ బెంగ చూస్తే మరింత ధైర్యం వచ్చింది కమలకి. తప్పకుండా వెళ్ళిపోతాను. పిల్లని తీసుకెళ్లవా? ఒక్కదానివే వెళతావా? నాకెందుకు ఇంకా తాపత్రయాలన్నీ మీ దగ్గరే ఉంచుకోండి. సరే, వాళ్ళిద్దరినీ నరసాపురం పంపేస్తాను. నరసాపురమా? ఎంచక్క తెల్లవారుజామునే కోవిలా ప్రసాదాలు. భలే,
నాయనమ్మ గారు రోజు మిఠాయిలు చేస్తారు. అజీర్తి చేస్తే తాతగారు ఇంజెక్షన్ చేసి ఏడవకుండా పావలా ఇస్తారు. అది పెట్టి కామెడీ కొట్లో కొబ్బరిడలు కొనుక్కోవచ్చు. గోళీలు కూడా ఉంటాయి. రోజు రాత్రి తాతగారు భజన చేయిస్తారు. తర్వాత కొబ్బరి ముక్కల ప్రసాదం ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు రాము. రాము, శనివారం పోలుడని దోశలు అందించాడు సీను. ఇద్దరు వెధవులు తండ్రి చెరో పక్క నిలబడి ఎప్పుడు వెళ్తావమ్మా అన్నారు ఆశగా. కమలకు అరికాలమంట నెత్తికొచ్చింది. తెల్లారింది మొదలు వీళ్ల కోసం నానా యాతన పడుతుంటే ఎప్పుడు వెళ్తావమ్మా అని అడుగుతున్నారు వెధవలు. అవతలికి పొండి, పెద్దవాళ్ల మాటల్లో కల్పించుకోద్దని ఎన్నిసార్లు చెప్పాను. తల్లి కళ్ళు ముఖము చూస్తూనే తల్లి మూడు అర్థం చేసుకోగలరు ఇద్దరు పిల్లలు. అక్కడ నిలబడకుండా పరిగెట్టారు. ఎప్పుడు వెళ్తావు కమలా? దీనంగా అడిగాడు చిట్టిబాబు. ఇవాళే. భోజనం చేసేళ్లే. థ్యాంక్స్. బై అడ్రస్ ఇచ్చి వెళ్ళవు? ఎందుకు? అక్కడికొచ్చి బతివిలాడ్డానికా? కంఠం కోపంగా పలికిన అందులో బోలెడు ఆశ ధ్వనించింది. ఛ, నిన్నలా విసిగిస్తానా? నువ్వు పిల్లలు లేకుండా ఒక్కడనే ఉంటే నా ఖర్చు విపరీతంగా పెరిగిపోదు. నా జీతం ఏ మూలకే? డబ్బు అవసరమైనప్పుడు మాత్రం వస్తానే. ఫస్ట్ వీక్లోనే వస్తాలే. నీ కష్టసుఖాలు నాకు మాత్రం తెలియవు. నవ్వు ఏడుపు పొంగుకొస్తుంటే మాట్లాడలేకపోయింది కమల. నేనొచ్చే వరకు వెళ్ళకు కమలా, కారులో దిగబడతాను. మళ్ళీ ఎన్నాళ్ళకు కలుసుకుంటామో ఏమో. కారు తొయ్యమనంలే, బాగా రిపేర్ చేయించుకొస్తాను. టిఫిన్ తినేసి కాఫీ తాగుతూ అన్నట్లు ఏమేం కావాలో అన్నీ సర్దుకో, మొహమాట పడకు అన్నాడు. బై చెప్పేసి వెళ్ళిపోయాడు. చిట్టిబాబు చాలా నిజాయితీపరుడు. కమలకి వాగ్దానం ఇచ్చినట్టు కారు రిపేర్ చేయించుకుని మరీ వచ్చాడు సాయంత్రం. కమలా, ఉన్నావా వెళ్ళిపోయావా అనుకుంటూ వచ్చాడు. మీ ఆశలు ఫలించవు నవ్వుకుంటూ వచ్చింది కమల యువతలకి. ఎప్పుడూ చూసే కమలే. ఒక్కసారి నులుముకుని చూశాడు చిట్టిబాబు. కమల సాధారణంగా తెల్లని ఫుల్ వాయిల్ చీరలే కడుతుంది. ఆ రోజు తెలుపు చికెన్ వర్క్ చేసిన ఫుల్ వాయిల్ చీర కట్టుకుంది. హకోబా జాకెట్ వేసుకుంది. సన్నని ముత్యాల గొలుసు కంఠం చుట్టుకుని ఒక వరస, గుండెల కిందికి ఒక వరస వచ్చేలా వేసుకుంది. జుట్టంతా చెంపల కిందికి జారి వంకీలుగా ముఖం మీదికి పడేలా సర్దుకుని మరీ కిందికి పైకి కాకుండా గుండ్రము కోలా కాకుండా సిగచుట్టుకుంది. సిగచుట్టు ఒత్తుగా కట్టిన సన్నజాజుల మాల తురుముకుంది. 2 బంగారు గాజుల మధ్య 2 రాళ్ల గాజులు ఒక చేతికి, వాచ్ ఒక చేతికి పెట్టుకుంది. కమల ఇలాగే బాగుంటుంది. దర్జాగా, హుందాగా, ఆకర్షణీయంగా, ఒక రకం డిగ్నిటీతో తనలో అనుకున్నాడు చిట్టిబాబు. రెడీయేనా? పిల్లలేరి? పని మనిషితో సర్కస్కి పంపాను. రేపు ఆదివారం కదా. అదేం, వాళ్ళని నరసాపురం పంపుదామనుకుంటుంటే? పంపుతారు. మీ ఆటలు నేను సాగనిస్తానని అనుకుంటున్నారా? అంత సవ్యంగా ఉన్నప్పుడే నేను గృహలక్ష్మిని. లేదా శ్రీమతి పురాణ సీతగారు సాయించినట్లు గృహ రాక్షసిగాను మారగలను. పిల్లల్ని నరసాపురం తొలేసి బార్లో కూర్చుందామనుకుంటున్నారా? వాళ్ళని చావదన్ని చదివిస్తాను. నా కంఠంలో ప్రాణముండగా రాంభజన చేసుకుంటూ కొబ్బరి ముక్కలు తిని గోళీలు ఆడుకోనివ్వను. మీరు బార్కెళ్ళి ఇంట్లో అడుగుపడదామని అనుకుంటున్నారా? వీధుల్లో పడి వచ్చేపోయే వాళ్ళకి వినోదంగా దొరలవలసిందే. డోర్స్ బంద్. టేక్ కేర్. అయితే వెళ్ళడం లేదా? నీరసంగా అడిగాడు చిట్టిబాబు. నేను ముందే చెప్పాను, ఇది స్వీట్ హోమ్ కాదని. హాట్ హోమ్. బయట చెంగు గుండ్రంగా తిప్పి నాజూగా నడుం పక్క చెక్కుకుంది కమల. వేడివేడి పకోడీలు మొగుడు ముందు పెట్టి, ఇవిగో ఈ హాట్ పకోడీలు ఆరగించండి అంది. ఇది ఆ విమలకి తాత అని మనసులో గొడుక్కుని పైకి, పకోడీలు చాలా బాగున్నాయి కమలా అన్నాడు. కానీ బోలెడు ఖర్చు పెట్టి కారు రిపేర్ చేయించాను. అంతా వేస్టేనా? వేస్ట్ ఎందుకు అవుతుంది? సినిమాకి వెళ్దాం. పిల్లల్ని సర్కస్కి పంపాను. పని మనిషి తోడుంది. పైగా రేపు సెలవు. చిట్టిబాబు ముఖం పెరిగింది. ఎక్సలెంట్ ఐడియా అంటూ ఉత్సాహంగా టీ తాగేశాడు. కారెక్కబోతూ, మధ్యలో తొయ్యమన్రు కదా అంది కమల బెదురుతూ తన బట్టల వంక చూసుకుంటూ. నోనో, నీకా ట్రబుల్ ఇస్తానా? అంతగా మధ్యలో ఆగిపోతే నువ్వు ఆ కొండల మీద గుట్టల మీద కూర్చుని ప్రకృతి రమణీయతని ఆస్వాదిద్దువు గాని ఈలోగా నేను రిపేర్ చేయించుకుంటాను. ఇద్దరం జామంటూ ఇంటికొచ్చేద్దాం. ఓకే? నవ్వుకుంటూ చిట్టిబాబు పక్కన కూర్చుంది కమల.
అదండి శ్రీమతి సి ఆనందరామం గారు రాసిన హాట్ హోమ్. కథ అయిపోయాక శ్రీమతి ఆనందరామం గారు పాఠకులకి ఒక చిన్న నోట్ పెట్టారు. మొట్టమొదట శ్రీమతి రంగనాయకమ్మ గారు స్వీట్ హోమ్ సృష్టించారు. తర్వాత శ్రీమతి పురాణ సీత గారు దానిమీద కొన్ని వ్యాసాలు రాశారు సరదాగా. నేను ఒక హాట్ హోమ్ సృష్టించాను, పురాణం సీత గారికి భయపడుతూనే. శాస్త్రంలో గాని సాహిత్యంలో గాని మొదట సృష్టించిన వాళ్ళదే ఘనత. ఈ హోమ్స్ సృష్టించింది రంగనాయకమ్మ గారే, అందుకే ఆవిడికిది అంకితం. కృతజ్ఞతతో ఆనందారామం అని. కథామంజరి శ్రావ్య సంచిక మార్చ్ 2025. హాట్ హోమ్ కథ రచన శ్రీమతి సి ఆనందారామం గారు. పఠనం భమిడిపాటి శరజ్జోత్స్న.